హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, fertility specialist, Meenakshi Test Tube Baby Center, Guntur. Meenakshi Test Tube Baby Center is a place where we speak and treat everything and anything about women's health. భార్యాభర్తలు ఇద్దరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటున్నారా? న్యూ బేబీని మీ లైఫ్ లోకి వెల్కమ్ చేయాలి అనుకుంటే హెల్దీగా ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ లేడీస్ కి, జెంట్స్ కి వేరేగా చెప్తాను. లేడీస్ కి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ఒక 2 months ముందు నుండే హెల్దీ బేబీ కోసం మీ బ్లడ్ పర్సంటేజ్ చెక్ చేసుకోవాలి. బ్లడ్ పర్సంటేజ్ మోర్ దెన్ 10 ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ తక్కువగా ఉంటే దాన్ని మేకప్ చేసుకుంటే, బ్లడ్ ఎక్కువగా ఉండటం వల్ల అనీమియా ఉండి మీకు ఇబ్బంది రాకుండా, మీ న్యూ బార్న్ కూడా ప్రాబ్లం రాకుండా చక్కగా ఉంటుంది. ప్లస్ బ్లడ్ లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా అర్థమవుతుంది, వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్. థైరాయిడ్ కూడా T3, T4, TSH అని 3 టెస్టులు ఉంటాయి. ఇవి ప్రెగ్నెన్సీ రావడానికి ముందే చెక్ చేసుకొని ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే కరెక్ట్ చేసుకోవడం వల్ల, థైరాయిడ్ ప్రాబ్లం ఉండటం వల్ల అసలు ప్రెగ్నెన్సీ రావడానికి ఓవులేషన్ సరిగ్గా జరగదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే కూడా బేబీకి కూడా కొంచెం బర్త్ డిఫెక్ట్స్ వస్తాయి అనమాట. అందుకని దాని ముందే కరెక్ట్ చేసుకోవాలి. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే షుగర్ పర్సంటేజ్ చూసుకొని మీ ఫాస్టింగ్ షుగర్ చేసుకోవాలి, తిన్నాక 2 hours షుగర్ చేసుకోవాలి. లేకపోతే 2 కాకుండా గ్లూకోజ్ వాటర్ తాగినాక 2 hours షుగర్ టెస్ట్ చేసుకొని ఈ షుగర్ వాల్యూస్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేయించుకోవాలి. ఒకవేళ షుగర్ తేడా ఉందనుకోండి, దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని షుగర్ కంట్రోల్ అయినాక ఒక 2 నెలల తర్వాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ వస్తే మిస్డ్ అబార్షన్స్ అవ్వకుండా ఉంటాయి. అదర్వైజ్ బాగుండి కంటిన్యూ అవుతున్నా కూడా బేబీకి గుండెలో కానీ ఏమైనా మేజర్ అబ్నార్మల్ అనామలీస్ రాకుండా ఉంటాయి అనమాట. ఇవి కాకుండా మీ బ్లడ్ గ్రూప్ ఇంపార్టెంట్. బ్లడ్ గ్రూప్ అండ్ RH టైపింగ్ అంటాము. RH టైపింగ్ చేయడం వల్ల భార్యాభర్తలు ఇద్దరిది పాజిటివ్ బ్లడ్ గ్రూపా, నెగిటివ్ బ్లడ్ గ్రూపా అని తెలుస్తుంది. అప్పుడు నెక్స్ట్ ఏం ప్రికాషన్స్ తీసుకోవాలో అర్థమవుతుంది. లేడీస్ ఇంకో ముఖ్యమైన టెస్ట్ ఏముంటుందంటే AMH టెస్ట్ అనమాట. యాంటీ ములేరియన్ హార్మోన్ అంటాము. యాంటీ ములేరియన్ హార్మోన్, యాంటల్ ఫాలికల్ కౌంట్ 2 చూస్తాం అనమాట స్కానింగ్ లో, బ్లడ్ లో. సో వీటిల్లో ఏమైనా స్కానింగ్ లో ఏమైనా ఫైబ్రాయిడ్ గడ్డలు ఏమైనా ఉన్నాయా, యాంటల్ ఫాలికల్స్ ఎన్ని ఉన్నాయనేది చూసుకుంటే మీ అండాశయాల కెపాసిటీ ఎంత ఉంది, ప్రెగ్నెన్సీ వెంటనే ప్లాన్ చేసుకోవాలా లేకపోతే కొంచెం టైం తీసుకోవచ్చా అని తెలుస్తుంది అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే రుబెల్లా టెస్ట్. రుబెల్లా అనేది ఒక వైరస్ అనమాట. ఆ రుబెల్లా ఇన్ఫెక్షన్ ఉంటే చాలా బేబీకి వెరీ బ్యాడ్ కంజెనిటల్ బర్త్ డిఫెక్ట్స్ వస్తాయి. సో ముందు రుబెల్లా IgG యాంటీబాడీస్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకొని, ఒకవేళ IgG పాజిటివ్ ఉంది అంటే దానికి ట్రీట్మెంట్ ఏమైనా తీసుకోవటం, నెగిటివ్ ఉంది అంటే దానికి వ్యాక్సినేషన్ ఉంటుంది రుబెల్లా ఇన్ఫెక్షన్ రాకుండా. ఆ వ్యాక్సినేషన్ ఏం చేసుకొని వేసుకున్నాక ఒక 4 to 6 weeks తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ఇప్పుడు బేబీకి బర్త్ డిఫెక్ట్స్ అనేవి, మేజర్ డిఫెక్ట్స్ అనేవి అవాయిడ్ చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ లేడీస్ కి. జెంట్స్ కి చేయాల్సిన టెస్టులు కూడా సేమ్. వాళ్ళకి మెయిన్ గా సెమెన్ అనాలిసిస్ చేయించుకోవాలి. సెమెన్ అనాలిసిస్ లో కణాల సంఖ్య, మార్ఫాలజీ ఎలా ఉంది, వాటి కదలిక శక్తి ఎలా ఉందో చూసుకోవాలి. తర్వాత బ్లడ్ గ్రూప్ చేయించుకొని RH పాజిటివ్ నెగిటివ్ అనేది తెలుసుకోవాలి. ఆ నెక్స్ట్ సేమ్ థైరాయిడ్, షుగర్ టెస్ట్లు చేయించుకోవాలి. ఇద్దరికి చేయించుకోవాల్సిన టెస్ట్లు ఇవన్నీ. సీరం మార్కర్స్, HIV, హెపటైటిస్ ఇవన్నీ చేయించుకోవటం వల్ల బేబీకి ఏమైనా వర్టికల్ ట్రాన్స్మిషన్ వచ్చే అవకాశం ఉంటుందా, ఏమైనా వైరల్ ఓవర్లోడ్ ఉందా అనేది కూడా తెలుస్తుంది. సో నేను చెప్పిన ఇవన్నీ ప్రీ కన్సెప్షనల్ గా ప్రెగ్నెన్సీ రావడానికి ఒక 2-3 నెలల ముందే ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయించుకొని డైలీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకుంటూ ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే యూ కెన్ హ్యావ్ ఏ హెల్దీ, ఆరోగ్యవంతమైన బేబీ. ఓకే.